వృశ్చిక రాశి వారికి నవంబర్ 4వ తేదీ మంగళవారం రోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే తెల్లారితే మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ రాబోతుందండి. మరి రేపటి రోజున సాయంత్రం 7:45 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటివి చోటు చేసుకోబోతున్నాయి, మరి ఇంతకు రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, మీ జీవితంలో ప్రభావితం చేయబోయేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం గారు. గురువు గారు నెంబర్ వచ్చేసి 9888444975. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. మీకున్నటువంటి సమస్యలని తప్పకుండా గురువుగారికి ఫోన్ ద్వారా చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితంలో రేపటి రోజున అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయండి. అలాగే రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఇవన్నీ జరుగుతున్నాయా అని ఒక ఊహకు అందనటువంటి ఒక మార్పును రేపటి రోజున మీరు తప్పకుండా చూస్తారనమాట. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఊహించినటువంటి సంఘటనలు కూడా మీరు రేపటి రోజున మీకు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉందండి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చాలా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇప్పటి నుంచి మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా మీరు రేపటి రోజున చూడొచ్చు అనమాట. అలాగే మీ జీవితంలో తప్పకుండా ఒక నూతన వ్యక్తి పరిచయాలు కూడా మీకు కలగబోతున్నాయండి. అలాగే ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారనమాట. ఏ సమస్యనైనా కానీ ఎక్కువగా అంటే ధీమాగా సొంతంగా మీకు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో మీకు వచ్చేటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారండి. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటివి ఏదైనా కానీ తొలగించుకునేటువంటి ఆస్కారం కూడా ఈరోజు మీకు కనిపిస్తుందన్నమాట. అయితే ఈ రాశివారు ఒక దేవతా అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద ఉన్నటువంటి సమస్యలను పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ పెద్దల ద్వారా ఇంట్లో కానీ అంటే దేవతారాధన చేయడం వల్ల ఇంటి దేవతారాధనను ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట. ఇంటి దేవత, కులదేవతను ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారనమాట. అలాగే రాశి వ్యక్తులను తమ శక్తి సామర్థ్యాలు ఏంటనేది చాలా బాగా తెలుసండి. ఇక వీరు తాము చేయాలనుకునేటువంటి ఏ విషయంలోనైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారనమాట. వీళ్ళు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దేని గురించి అయినా కానీ, లేదంటే ఒక పని గురించి అయినా, లేదంటే ఒక మాట గురించి అయినా కానీ తిరిగి మరలా ఆ మాటను మార్చుకోరనమాట. అంత గట్టి మనస్తత్వం అనేది రాశివారిది. వీళ్ళు పని చేయడానికి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వెనకాడరు. రాత్రి పగలు నిద్రపోకపోయినా సరే ఆ పని పూర్తి చేయాలనుకునేటువంటి తపన వీరికి చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తారు, గౌరవ భావంతో పలకరిస్తారు. వీరి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవ స్థానం కూడా వీరికి ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు ఎప్పుడైనా కానీ ఒక చిన్న సహాయం చేస్తే వీరికి జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది. ఇక ఎవరికైనా కానీ ఒక చిన్న సహాయం చేసినా చాలండి, ఈ రాశి వాళ్ళు చాలా ఉప్పొంగిపోతారు. ఇక వీళ్ళకు అంతకు మించి ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులకు చిన్నపాటి సహాయం చేసినా కానీ అంతకుముందు డబల్గా సహాయం చేసేటువంటి విధంగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎదుటి వాళ్ళు మర్యాద చేస్తే మర్యాదగా ఉంటారు, మంచికి చేస్తే మంచి చెడు అన్నట్లుగా కదా ఇలా ఉంటారనమాట. ఇక ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావకంగా ఉంటారు. ఏదైనా కానీ వీరికి ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా వీరు చక్కగా రిసీవ్ అనేది చేసుకుంటారనమాట. ఎవరిని కూడా నొప్పించరు. ప్రతిదీ కూడా ఏంటంటే వీరికి చాలా మంచి మనసును కలిగి ఉంటారు ఈ రాశి వారికి. అంటే దీనికి మనసును ఏదైనా కానండి స్వతహాగా వీళ్ళు ఫస్ట్ ఏంటంటే ఏదైనా కానీ ఒక సమస్యను లోతుగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారనమాట. ఇలా వీరు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటారండి. వీరు ఊహించినటువంటి మంచిదనాన్ని కూడా
ఈరోజు పొందబోతున్నారనమాట. ఎక్కువ స్థాయిలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కూడా వీరికి మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రేపటి రోజున తప్పకుండా రేపు పూర్తయ్యేలోపు చాలా మంచి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారండి. చాలా దూర ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. చక్కగా ఏదైనా కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా సఖ్యతగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుందన్నమాట. అయితే ఈరోజు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే మీ ఇంటి దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి. చాలా సమస్యల నుండి మీరు బయటపడతారండి. ఇంటి దేవత ఆరాధన మీకు చాలా వరకు మేలు చేస్తుందన్నమాట. ఇంట్లో పెద్దలను అడిగి ఒకసారి కులదేవత ఎవరో తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వీరికి తెలియకుండానే ఈ రోజున సమయం గడిచిపోతుందన్నమాట. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కులదైవం అనేది ఉంటుంది కదండి. కులదైవం యొక్క ఆశీర్వాదం లేకపోతే చాలా జీవితంలో ఏం చేయలేమన్నమాట. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అలాగే చాలామంది ఏంటంటే కులదైవం అంటే ఏంటి అనేది చెప్పకుండా పట్టించుకోకుండా వెనకటి రోజులు కదా ఇప్పటి ఏముందిలే అనుకొని చెప్పి జన్మ దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటి రకరకాల దోషాలను ఏదైనా కానీ మనం వెంటపడుతూ ఉంటాయన్నమాట. కానీ కొన్ని దోషాలంటే సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుండి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం తప్పకుండా మీకైతే ఉండాలి. కాబట్టి మీరు ఎవరికైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడుకుని బయట వాళ్ళని కానీ ఇలా ఎవరికైనా కానీ ఎవరు చెప్పినటువంటి మాటలు నమ్మకండి. కష్టాన్ని మీరు నమ్ముకోండి. తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అలాగే మీకు రేపటి రోజున విద్యకు సంబంధించినటువంటి ఒక ఊహించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే తప్పకుండా రాబోతుందండి. అలాగే ఊహించినటువంటి ధనం మీ చేతికి తప్పకుండా రేపటి రోజున అందబోతుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు మీకు ధనం కూడా సర్దుబాటు చేస్తారు. ఉన్నతికి కూడా తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల, గౌరవ స్థానాలు ఈరోజు మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి. ఎక్కడ మీరు ఉన్నా కానీ మీ యొక్క స్టేటస్ అనేది మీరు లెవెల్ అన్నమాట. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత పెద్దలను సంప్రదించి వారికి ఒక మాట చెప్పి నిర్ణయాలు తీసుకోవడం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. సమాజంలో పేరు లేని వారికి కూడా గౌరవించి ఈ రోజున విమర్శలకు గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పాటించండి. ఇంకా రేపటి రోజున మీకు ఏంటంటే ఒక ఊహించని ఫోన్ కాల్ వస్తుందండి. సాయంత్రం 7:45 తర్వాత మీ జీవితంలో కొంచెం మీరు కోపంగా ఉండేటువంటి క్షణాలు కూడా చాలా శాంతంగా అయ్యేటువంటి క్షణాలు కూడా ఉంటాయన్నమాట. ఇన్ని రోజులు మీరు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను గురి చేసుకునేటువంటి రోజులు ఉంటాయి కదండి. అప్పుడు రేపటి రోజున హఠాత్తుగా మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ వచ్చి మిమ్మల్ని సంతోషపెట్టేలా చేస్తుందన్నమాట. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఆ శుభవార్త అండి. అంటే సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇంకా వ్యాపారంలో మంచి సక్సెస్ వస్తుందని ఎదుటి వాళ్ళు మనకు చెప్పడం కావచ్చు, ఇంకా ఏదైనా మనం ఒక పెట్టుబడి పెట్టిన అందులో లాభం రావడం కానీ, ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం, ప్రమోషన్ల కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మీకు రేపటి రోజున తప్పకుండా ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు అదృష్టం అనేది మీ వెంట తప్పకుండా వస్తుందన్నమాట. ఇంకేంటంటే కనుక ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని మీ మీద కాన్సన్ట్రేషన్ మీరు చేసుకోవడం అనమాట. అంటే కాల భైరవ స్తోత్రం పఠించాలండి. అలాగే శనిదేవుడి యొక్క శని స్తోత్రాలను పఠించండి. మంచి ఫలితాలు కూడా మీకు వస్తాయి. అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం కూడా చేకూరేటువంటి సమయం ఈరోజు ఉందని చెప్పుకోవచ్చు. మరి రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఈ రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారంగా చేయవలసినటువంటి కొన్ని పనులు, చేయకూడని పనులు, ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపు మంగళవారం కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీదేవత ఆరాధన చేసుకోండి. అలాగే లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఉండండి. మీ కులదేవత యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. అలాగే కులదేవత ఎవరనే వారు తెలుసుకొని ఇంట్లో వారిని కనుక్కొని, పెద్దలనైనా కనుక్కోండి. మీరు ఎక్కడున్నా కానీ, అంటే ఒక చిన్న పటం కానీ లేకుంటే ఒక ఫ్రేమ్ లాంటిది ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే ఒక్కసారి చూడండి, మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మిమ్మల్ని ఊహించని విధంగా ఒక ఎత్తుకి తీసుకెళ్తారనమాట. మన కులదేవతలు అనేవారు ఎంతో పేరు ప్రతిష్టలు కూడా తప్పకుండా మీకు వస్తాయండి. మన ఇంటి దైవానికి కూడా అంతే విలువ ఇవ్వాలి. మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మనం ఎన్ని పనులు చేయవలసిన, ఏదైనా కానీ ఎన్ని పనులు చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా మన ఇంటి కులదేవతని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. చేయవలసినటువంటి పనులు మనం ధర్మపరంగా చేసుకుంటూ పోతూ మన పనులు, అలాగే చేసేటువంటి పనులే కాకుండా మన ప్రవర్తన ఇవన్నీ కూడా మంచిగా ఉంటే భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనపై కలుగుతుంది. మరి ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా కొంచెం అనారోగ్య సమస్యలు చిన్నటివి మాత్రమే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో
చాలా అద్భుతమైనటువంటి రోజుగా మీకు తప్పకుండా అనిపిస్తుందన్నమాట. ఒక ఊహించని ఫోన్ కాల్ మీ జీవితాన్ని రేపటి రోజున మార్చేస్తుందండి. సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.